పూర్వమందు పర్షియా దేశమును తెలివి, జ్ఞానము, మంచితనము కలిగిన ఒక రాజు పరిపాలించుచున్నాడు. తన దేశ ప్రజలను ఎంతగానో ప్రేమించుచున్నాడు. తన రాజ్యంలోని ప్రజలకు కావలసిన బాగోగులు ఎంతో శ్రద్ధతో తెలుసుకోవడమే కాక, తానే తన ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారోనని కూలివానిగా, భిక్షగానిగా మారువేషం వేసుకొని తన ప్రజల యొక్క కష్టములను స్వయముగా చూస్తూ పేదవారి ఇళ్లను దర్శించేవాడు. అయితే ఆయన రాజని ఆ రాజ్య ప్రజలు మాత్రం గుర్తించకుండా జాగ్రత్త పడుతూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు మారువేషంలో సంచరిస్తున్న రాజుకు ఎంతో దీనస్థితిలో ఉండి కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి కనబడ్డాడు. వెంటనే ఆ రాజు అతని వద్దకు వచ్చి ఒంటరితనంలో కృంగిపోతున్న అతనికి మంచి మాటలతో ఓదార్పునివ్వడమే కాక, ఆ బీదవాడు తినే ఆహారమును భుజించి అతనితో పాటే నేల మీద పరుండి కొన్ని రోజులు అతనితో గడిపి వెళ్ళిపోయాడు. కొంతకాలము తర్వాత రాజు మరల ఆ పేదవానిని దర్శించాడు. తన అసలు స్వరూపాన్ని బయటపెట్టగా ఆ బీదవాడు అతనిని గుర్తుపట్టి వణుకుతుండగా రాజు చిరునవ్వుతో, "నీకేది కావాలో అది కోరుకో" అన్నాడు. అందుకు ఆ ముసలి బీదవాడు, "రాజా, నీవు నీ సింహాసనమును మహిమను విడిచిపెట్టి చీకటిలో మగ్గుతున్న ఈ నిరుపేదను దర్శించి నాతో పాటు గంజి తాగావు, నేల మీద పడుకున్నావు, నా కష్టాన్ని పంచుకున్నావు, నాకెంతో ఆదరణ ఇచ్చావు, ఎన్నో విలువైన బహుమతులు ఇతరులకు ఇచ్చావేమో కానీ నాకు మాత్రం నిన్ను నీవే బహుమతిగా ఇచ్చుకున్నావని చెప్పి కన్నీళ్లతో ఆ రాజు చేతుల్లో ఒదిగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు రాజులకు రాజయ్యుండి, దేవుడయ్యుండి, దాసుని స్వరూపము దాల్చి మనం పడి ఉన్న చోటికి వచ్చి తన్ను తాను బహుమతిగా నీకు ఇచ్చుకున్నాడు. మరి ఆ యేసుకు నువ్వేమిస్తున్నావు? థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.